అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్గా నేను ఇలాంటి విషయాలపై నేను మాట్లాడను, కొన్ని విషయాలపై నేను నమ్మను కూడా. కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నా, ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, నాకు జెన్యూన్గా అనిపించింది. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏదైతే ఉన్నదో నా విషయంలో నేను అడగకుండానే, నేను నమ్మనని చెప్పిన తర్వాత కూడా తను నాకు కొత్తగా పరిచయం అయ్యే కొన్ని విషయాలను అవి చెప్పడానికి అసాధ్యం, వారు చెప్పలేరు నా గురించి. ఎందుకంటే చాలా వరకు నా సీక్రెట్స్ ఎవరికి నేను చెప్పను, అంత ఇదిగా తెలిసిన నా పక్కన ఉన్నోడు కూడా పూర్తిగా తెలియవు. అలాంటి విషయాలను 2 ముక్కల్లో ఆయన చెప్పింది. నేను ఇక షాక్ అయిపోయినా. నిజంగా అది ఎలా సాధ్యపడింది అనేది నేను కొద్దిగా ఆలోచిస్తే, ఇది ఒక వాస్తు శాస్త్రంలోనే ఇది సాధ్యపడుతుందని చెప్పేసి నేను కొన్ని విషయాల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తిని చాలా రోజుల నుంచి నేను మీరు చాలా విషయాల్లో నేను ఆయన్ని పరీక్షించడం కూడా జరిగింది. కొన్ని అనారోగ్య కారణాలు, ఇంకా లేక ఆస్తి ప్రాబ్లాలు, ఇట్లా 1,00,000 ప్రాబ్లమ్స్ మనిషి జీవితంలో ఉంటున్నాయి కదా. వాటికి వాస్తుకి ఒక కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. దానివల్ల చాలామంది మంచి వ్యక్తి దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి నా విషయంలో దొరికిండు. ఒకవేళ మీకు ఆ వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి అని అనుకుంటే నంబర్ ఇస్తున్నా. నేను మాత్రం జెన్యూన్ పర్సన్స్నే చెప్తా. ఇదేం ప్రమోట్ చేయడం అట్లాంటిదేం కాదు. ఆయన కట్టడి హిందూవాది కాబట్టి ఆయన గురించి నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఆయన నంబర్ మీకు ఇస్తా, ఈ స్క్రీన్ మీద పెడతా. తప్పకుండా ఆయనతో మాట్లాడి ఆ విషయం తెలుసుకోండి. జై శ్రీరామ్.